కాలేజ్ ఇంకో కాలేజీకో చదువుకుంటాం, కానీ ప్రాణం పోతే తల్లిదండ్రులు ఇప్పుడు రోజు భయపడే పరిస్థితి వచ్చింది. బిడ్డలు సుమారు 2 లక్షల మంది డ్రాప్అవుట్ అయ్యే పరిస్థితి వచ్చింది ఈ ఇయర్లో. ఎందుకోసం భయపడుతుంది అధ్యక్ష? ప్రభుత్వం ఒక నమ్మకం కలిగాలి. గురుకులాల్లో రండి, మీ బిడ్డలు మీరు చదివిస్తామని చెప్పేసి ఒక నమ్మకం కలిగించేందుకు ఈ సభ ఉండాలి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తుంది అధ్యక్ష. నేను ఇప్పుడు అదే చెప్పిన, పిల్లలు ఏమన్నా అనారోగ్య పాలైతే గవర్నమెంట్కి పోవాలని చెప్పి హుకుం జారీ చేయకండి. ఎక్కడ ట్రీట్మెంట్ అయితే అక్కడ ట్రీట్మెంట్ పంపు అని చెప్పి నేను కోరుతున్నాను. అది కూడా వద్దా? అధ్యక్ష, మీరు రాసుకోవాలి. మేము కమాండ్ కంట్రోల్ పెట్టాము ఆ రోజు. కమాండ్ కంట్రోల్ పెట్టడం వలన పనేశ్వ ద్వారా ఎలాంటి ఆరోగ్య పరిస్థితి పిల్లల్లో ఉన్నాయో ఇమ్మీడియట్గా కమాండ్ కంట్రోల్ ద్వారా తెలుసుకునేందుకు 24/7 రికార్డ్ అవుతుండే అధ్యక్ష. లేదు కమాండ్ కంట్రోల్ లేకపోతే పిల్లల అనారోగ్య పరిస్థితి ఎట్లుందో మీకు ఎట్లా తెలుసు అధ్యక్ష? కాబట్టి ఇమ్మీడియట్గా కమాండ్ కంట్రోల్ను చేసుకొని ప్రతి పిల్లల ఆరోగ్యాన్ని కూడా రికార్డ్ చేయాలి, అవసరమైతే తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను ప్రభుత్వం డిమాండ్ చేశాను అధ్యక్ష. అధ్యక్ష, కొమరం భీం జిల్లా అధ్యక్ష, కొమరం జిల్లా వాంకిడిలో 60 మందికి అస్వస్థ అయింది అధ్యక్ష. సకాలంలో వైద్యం అందలేదు. ఆశీర్వాద్ ఆసుపత్రి తీసుకెళ్లారు గిరిజన బిడ్డను. శైలజ అనే అమ్మాయి 25 రోజులు వెంటిలేటర్ మీద కొట్టుమిట్టాడుతుంది అధ్యక్ష. ఆ అమ్మాయి చనిపోయింది. చనిపోయినందుకు ఇంతవరకు ఆ అమ్మాయి ఎలా చనిపోయిందని ఏమన్నా దర్యాప్తు జరిపింది అధ్యక్ష? ఒకళ్ళు స్టేట్మెంట్ ఏమి ఇచ్చింది అధ్యక్ష అంటే లేచి తిని చనిపోయిందట, చేగోడులు తిని చనిపోయిందట. చెప్పుడు కాదు, హైకోర్టుకు సబ్మిట్ చేసిండ్రు. ఎట్లా చనిపోయిందంటే లేచి అధ్యక్ష. లేచి రోజు ఎవరు తిట్టలేదు అధ్యక్ష. పోనీ లేచి మీద దర్యాప్తు చేసిండ్రా? 60 మంది 50 మంది కలుషితమైన ఆహారం తిన్నందుకు దేవుల మీద చర్య చేసింది అధ్యక్ష. ఒక హీరో వచ్చినంత తొక్కిలాడే యాక్షన్స్కు మరి ఇంతమంది చచ్చిపోతే ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారు అధ్యక్ష? శైలజ అనే మన బిడ్డ చనిపోయింది, బాధాకరం. ఆ కుటుంబానికి ఏమైనా ఎక్స్గ్రేషన్ ప్రకటించిండ్రా? ఇవ్వకపోతే వెంటనే చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలి, దర్యాప్తు చేయాలి. ఎవరైతే నెగ్లెన్స్నారో ఆ బిడ్డల చావ కారకున్నారో డెఫినెట్గా మీరు కేసు క్రిమినల్ ఫైల్ బుక్ చేయాలని చెప్పి నేను కోరుతున్నా అధ్యక్ష. రిపీట్ కావద్దని చెప్పి నేను కోరుతున్నా అధ్యక్ష. కొట్టదన్ను అధ్యక్ష. కొన్ని రోజుల క్రితం తమరి జిల్లా అధ్యక్ష, తమరి జిల్లా సీఎం గారి జిల్లా తాండూరులో గిరిజన గురుకులంలో 15 మందికి అస్వస్థ అయింది. ఫుడ్ పాయిజన్ అయింది. అందులో ఇప్పటికీ నీలావతి అనే అమ్మాయి ఇప్పటికీ నిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది అధ్యక్ష. ఎందుకోసం ఫుడ్ పాయిజన్ అయింది ఇంతవరకు దర్యాప్తు లేదు. ఎందుకోసం జరుగుతుందో దర్యాప్తు లేదు. ఎంతమంది చావులో కారకం దర్యాప్తు లేదు. మరి ఇట్లా పోతుంటే తల్లిదండ్రులు బిడ్డలు ఎట్లా ఉంటారు అధ్యక్ష? కాబట్టి సమగ్రమైన ఒక చర్య తీసుకోవాలని చెప్పేసి నేను ఇప్పుడు మళ్ళీ అందరూ గొడవ చేయగానే ఇమ్మీడియట్గా మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి నిమ్స్కు షిఫ్ట్ చేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అధ్యక్ష, ఇది ఎంత దుర్మార్గం ఉంటుంది అధ్యక్ష. సమాజంలో బతుకున్నాం అధ్యక్ష. ఖమ్మంలో ఒక బీసీ బిడ్డ ఎలుక కరిచి అపస్మారికలో వెళ్ళిపోయింది అధ్యక్ష. ఎవరికైనా ఒక్కసారి ఎలుక కడుతుంది అధ్యక్ష. ఆమెకి ఇప్పటికు 15 సార్లు ఎలుక కడుతుంది అధ్యక్ష. 15 సార్లు. ఒకటే అమ్మాయికి 15 సార్లు. మేము కాదు, మీ గవర్నమెంట్ రిపోర్ట్ ఇచ్చింది. మేము కాదండి, మీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఇచ్చింది, నేను కాదు. గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకో కారణం అంటే చెప్తున్నారు వాళ్ళు అధ్యక్ష. దావాయిగూడెంలో బీసీ వెల్ఫేర్లో లక్ష్మీ భవానీ కీర్తి అమ్మాయి 15 రోజుల నుంచి 15 సార్లు గుణంగా మొత్తము ఆమె మీద ఇగో అధ్యక్ష